అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. న్యూమోనియా నుండి రక్షణ పొందాలనుకుంటున్నారా? లంగ్స్ని హెల్తీగా ఉంచుకోవాలనుకుంటున్నారా? మరి అయితే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. మరి మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్తి వివరాలు మీకు తెలియజేయబడతాయి. న్యూమోనియా రావడానికి అసలు కారణాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుందండి ఈ న్యూమోనియా. అలాగే శరీరంలో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల, శక్తి అనేది తక్కువ ఉండటం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే చల్లని వాతావరణం, దుమ్ము ధూళిలో ఎక్కువగా తిరిగినా సరే, అలాగే పొగ అంటే పొగ వచ్చే ప్లేస్లో ఎక్కువగా ఉన్నా సరే ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి న్యూమోనియా అనేది అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే బాడీకి సరైన పోషకాలు అందకపోవటం వల్ల కూడా ఈ న్యూమోనియా అనేది వచ్చే అవకాశం 100% ఉంటుంది. అలాగే మనం వెస్టేజ్లో వాడవలసిన సప్లిమెంట్స్ ఏంటి అంటే కొలెస్ట్రాల్. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది ఆవు ఈనిన 6 గంటల్లోపు మురుపాలను సేకరించి దాంతో క్యాప్సిల్ తయారు చేస్తారు. అందుకని ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఊపిరితిత్తుల కణజాలాలని రక్షిస్తుంది అనమాట. ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. అలాగే న్యూమోనియా వచ్చిన తర్వాత రికవరీ అవ్వాలంటే ఆ మనిషి చాలా టైం పడుతుంది. కానీ ఈ కొలెస్ట్రాల్ యూజ్ చేయటం వల్ల వేగంగా ఆ నీరసం నుంచి రక్షణ పొందొచ్చు అనమాట. ఇంత బాగా ఉపయోగపడుతుంది. ఈ కొలెస్ట్రాల్ 2 టైమ్స్ యూజ్ చేయాలి పరగడుపున, ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. అలాగే వాడవలసిన వెస్టేజ్ సప్లిమెంట్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్లాక్స్ ఆయిల్. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎక్కువగా. ఇది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే శ్వాస మార్గాన్ని క్లీన్గా ఉంచుతుంది. అంటే క్లీన్ చేసుకుంటూ చాలా ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. మనం ఏదైతే ఊపిరితిత్తుల్లోకి శ్వాస తీసుకుంటున్నామో ఆ శ్వాసని ఫ్రీగా వెళ్ళేలాగా చేస్తుంది. అలాగే ఇది శ్వాసకి అంటే మన ఊపిరితిత్తులకు మాత్రమే కాదు, గుండెను కూడా ప్రొటెక్షన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. గుండెకు కూడా, మన లంగ్స్కి కూడా చాలా మంచిది. 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలి తిన్న తర్వాత. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ రెస్పోకేర్ అండి. ఒక అద్భుతమైన ఆయుర్వేద ప్రోడక్ట్. దీనిలో మూలికల ద్వారా తయారు చేస్తారు. ఇది ముఖ్యంగా రెస్పిరేటరీ సిస్టమ్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఊపిరితిత్తుల ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దగ్గు, శ్వాస ఇబ్బందులు ఏవైనా ఉన్నా సరే 100% ఇది క్యూర్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి రెస్పోకేరు. దీనిలో మన దశములు క్వాత్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది. దానివల్ల దగ్గు, శ్వాస ఇబ్బందులు తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రాబ్లం ఉన్నవాళ్ళు 3 టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫుడ్ తర్వాత. లేదంటే ముందు జాగ్రత్తగా 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం 3 టైమ్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమ్లా. ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి దీనిలో. ఇది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అని మనం చెప్పుకోవచ్చు. మనం ఉసిరి ఎంత మంచిదో ఆరోగ్యానికి మనందరికీ తెలిసిందే. మరి రాతి ఉసిరికాయతో తయారు చేయబడిన ప్రోడక్ట్ ఇది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరం చాలా బలవర్ధకంగా తయారవుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్తో పోరాడి రక్షణ ఇవ్వడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ విటమిన్ సి. ఈ విటమిన్ సి యూజ్ చేయటం వల్ల త్వరగా కోలుకోవచ్చు. ఇది 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి సి బొక్త్రాన్. ఇది లంగ్స్ అండ్ చర్మ కణాలను రిపేర్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, సిఈ మరియు ఒమేగా ఫ్యాట్స్ అనేవి కలిగి ఉంటాయన్నమాట. ఇది సి బక్తాన్లో ఇది సముద్రపు రేగు పండు అంటాం మనం. అలాగే హిమాలయాల్లో కూడా దొరుకుతుందండి. హిమాలయ పవిత్ర పండు అని కూడా పిలుచుకుంటాం. ఇది ఊపిరితిత్తుల కణాలను రికవరీ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ తర్వాత ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మనం న్యూమోనియాని చాలా చక్కగా తగ్గించుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ వాడుకొని. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాడుకొని మంచి ఇమ్యూనిటీని తీసుకోవచ్చు. అలాగే ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. అలాగే మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైందండి. వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి. సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు.
మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు మన వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.